నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఎమ్మెల్సీ అనంతబాబు వైసీపీ హయాంలో ఒక దళిత డ్రైవర్, ఆయన డ్రైవరే సుబ్రహ్మణ్యం అనేటువంటి దళితుడిని దారుణంగా చంపి ఆయనే కారులో తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశారు. అంటే 50,000 అప్పు ఉన్నారు, 30,000 ఇచ్చారు, ఇంకా 20,000 లేదు ఆ నేపథ్యం అని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన సరైనటువంటి శిక్ష ఆయనకు పడలేదు. ఆ పోలీసులు కూడా వైఫల్యం చెందారన్నట్టుగా సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. టోటల్ ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ఎపిసోడ్ లో ఆయన భార్య పాత్ర కూడా బయటపడింది సీసీటీవీ ఫుటేజ్. మనం ఏ విధంగా చూడాలంటారు ఈ విషయాన్ని? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారు నేరస్తులకి కొండంత అండా దండగా ఉంటున్నారు అనేది వాస్తవం. నేరస్తులకి బాగా సపోర్ట్ చేస్తారు. దానికి ఎగ్జాంపుల్స్ లో ఒకటి, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబుని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసి మంచిగా సపోర్ట్ చేసి ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇదే ఎగ్జాంపుల్, క్లాసిక్ లైవ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కేసు పూర్వాపరాధాలు ఒకసారి పరిశీలించినట్టయితే ఇది మళ్ళీ ఇప్పుడు కొత్త ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఎందుకు వచ్చిందంటే నిన్న సుప్రీంకోర్టు వాళ్ళు తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల సారాంశం ఏంది అనేది మనం చూసుకొని ఆ కేసు డీటెయిల్స్ లోకి వెళ్దాం. సో సుప్రీంకోర్టు తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు ఏంటంటే, అప్పట్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు ఈ అక్యూజ్డ్ తో కుమ్మక్కయ్యి ఈయన ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉండటానికి సహకరించారు. ఆ పోలీసు అధికారుల మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, ఎందుకు తీసుకోలేదు, అప్పటి ప్రభుత్వం ఎందుకు సహకరించింది ఈ విధంగా. నంబర్ 3, దీని మీద ఇప్పుడు ప్రత్యేకంగా హైకోర్టు వాళ్ళు స్పెషల్ గా ఒక ఆఫీసర్ని పెట్టి మానిటర్ చేసి దీన్ని క్లోజ్ చేయండి, అది టైం నవంబర్ లోపు, డేట్స్ తో సహా క్లియర్ గా, అంటే ఎప్పుడు లోపు ట్రయల్ స్టార్ట్ అవ్వాలా, ఎప్పుడు లోపు కేసు క్లోజ్ అవ్వాలా, టైం లైన్ ఫ్రేమ్స్ ఇచ్చేసి సుప్రీంకోర్టు వాళ్ళు హైకోర్టుకి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఎస్, ఈ పరిస్థితి ఎందుకు దాపరించింది వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఎక్కడ తప్పిదం అనేది. సో మనం కేసు విషయానికి వచ్చినట్టయితే యథావిధిగా నేరస్తులకి సహకారం అందుతుంది జగన్ రెడ్డి గారిని, ఏ మాటకా మాట చెప్పుకోవాలి మనం పార్టీలకు అతీతంగా, అది గ్యారంటీ. ఈ ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ డ్రైవర్ దళితుడు సుబ్రహ్మణ్యం. సరే, పంచాయతీ ఏంటంటే ఈయన అతనికి 20,000 ఇవ్వాలా ఈ డ్రైవర్ అనే వ్యక్తి. సరే, ఆ విధంగా ఆ విషయంలో కొద్దిగా తీవ్ర వాదోపాదాలు అడిగినారు, ఏమైందో తెలీదు. గెస్ట్ హౌస్ కి కారులో ఊరు చివర నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లారు, డ్రైవర్ ని హత్య చేశారు. అదే డ్రైవర్ ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ బాడీని చేసేసి 2 లక్షలు ఎత్తాం, చాప్ చేయకండి, అప్పుడు చేయొద్దు అని బెదిరించారు. ఆ తర్వాత కేసు నేపథ్యంలో సరే నేనే హత్య చేశానని చెప్పాడు, చెప్పవలసి వచ్చింది, ఆప్షన్ లేక చెప్పవలసి వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే పోలీసు వాళ్ళు ఈయనకి బెయిల్ ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్. ఎందుకు వచ్చిందంటే ఈ దర్యాప్తు సంస్థ 90 days లోపు గనక ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే ఈ ఆటోమేటిక్ బెయిల్ అనేది వస్తుంది. సో ఈయనకి బెయిల్ రావడం కోసం వాళ్ళు 92 days వరకు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి, అందుకే బెయిల్ వచ్చింది. బెయిల్ రావడానికి బాగా సహకరించిన అప్పటి ఎస్పీ, ఆ రెడ్డి గారి పేరు ఏదో ఉంది, రామకృష్ణారెడ్డి అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, మన వాళ్ళే. సో అప్పటి వాళ్ళు అందరినీ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, ఇవన్నీ నా వ్యాఖ్యలు కాదు సుమా, మీ సొంత కాదు. అయితే వీళ్ళందరి పేర్లు కూడా ప్రస్తావించింది, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు? నిందితుడికి సహకరిస్తే నిందితుడే కదా వాడు కూడా అనేది వ్యాఖ్యలు. సరే, ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద దళితుడు సుబ్రహ్మణ్యం కుటుంబం చేసిన విజ్ఞప్తి మేరకు వాళ్ళకి న్యాయం జరగాలి కదండి. కూటమి వాళ్ళు ఒక సిట్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రాసిక్యూషన్ గా ముప్పాడ సుబ్బారావు గారు కేసును ముందుకెళ్లే విధంగా కొంత స్పీడప్ చేశారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశాలు ఏంటంటే, అప్పట్లో ఈ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ, ఆమె పాత్ర లేదు, A1 అనంతబాబు. ఇప్పుడు కొత్త వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఆమె భార్య A2 చేర్చి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆమె కీలకమైన పాత్ర పోషించింది. అప్పట్లో ఆమె ఏం చెప్పిందంటే, దుర్ఘటన జరిగిన రోజు నేను హాస్పిటల్లో ఉన్నా, నాకు అస్సలు తెల్దాం. ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే ఈ కారు హోండాయ్ కారు నంబర్ 0456 వైట్ కార్. ఈ కారులో వాళ్ళ భార్య అనంతబాబు ఇద్దరు ఈ సుబ్రహ్మణ్యాన్ని తీసుకున్నారు, నిర్మానుష ప్రాంతంకి వెళ్లారు, చంపేశారు. ఇద్దరు కలిసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇద్దరు కలిసి ఇక్కడ వేసేశారు, ఇంటికి వెళ్ళిపోయారు. 14 CCTV ఫుటేజెస్ సేకరించారు. వీళ్ళ భార్య ప్రధానంగా ఈ హత్యకి ప్రేరేపించింది, హత్యకి సహకరించింది, ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ తో హత్య చేశారు అని A2గా ఇప్పుడు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేశారు. ఆ భార్య ఇప్పుడు పరారీలో ఉంది, నంబర్ 1. నంబర్ 2, ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన మేరకు అనంతబాబు కూడా పరారీలో ఉన్నారని ఒక వార్త వస్తుంది లేటెస్ట్ గా. సో ఏది ఏమైనా ఇప్పుడు కేసు కొత్త మలుపు తిరగటమే కాకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చంపేశారు. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ దుర్ఘటన జరిగింది అనంతబాబు పుట్టినరోజు May 19th. పుట్టినరోజు
దుర్ఘటన చంపేశారు. డెత్ డే అయింది. అతను పుట్టినరోజు ఇతను చచ్చిపోయిన రోజు బా. మే 19th. ఇది ఒక దుర్ఘటన, మనం వినకూడని ఆశ్చర్యకరమైన సంఘటన. చాలా పుట్టినరోజు ఎవరైనా మంచి పని చేస్తారు అవును. సహజంగా మనుషులు అన్నాడు. సరే ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన దాని ప్రకారం వీళ్ళిద్దరి కోసం దర్యాప్తు వేగవంతం అవుతుంది. వీళ్ళిద్దరిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిట్టు వచ్చిన తర్వాత ఈ దళిత డ్రైవర్ కుటుంబానికి కొంతలో కొంత న్యాయం జరగబోతుంది అన్న ఆశలు చిగురుస్తున్నాయి ప్రజల్లో. ఎందుకంటే కొత్త మలుపులు తిరుగుతుంది. ఏటుగా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేశారు. ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో ఆ దళిత కుటుంబానికి న్యాయం జరగాలని మనం కోరుకోవచ్చు. మరి భార్యాభర్తలకి ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరగాలి. ఇప్పుడు జగన్ రెడ్డి గారు కూడా ఆదుకునే పరిస్థితి లేదు. మూడో అంశం ఏంటంటే దీనికి సహకరించిన అప్పటి పోలీస్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాలుగోది ఈ హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కేసును క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలా జరుగుతుందని మనం ఆశించవచ్చు. సార్ వీళ్ళని సస్పెండ్ చేసే అవకాశం ఉంటుందా అధికారులు? అయినా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఛార్జెస్ నమోదు చేయాలి కదా. ఒక హత్య చేసిన వ్యక్తికి, ఒక నిందితుడికి సహకరిస్తే వాడు కూడా అక్యూజ్డే. ఆబ్వియస్లీ ఎట్లా వదిలిపెడతారండి? అప్పట్లో ప్రభుత్వం ఉంది కాబట్టి వదిలిపెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందుకే ఇప్పుడు వదిలిపోయిన కేసును మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. ఆశించిన స్థాయిలో దర్యాప్తు ముందుకెళ్తుందని మనం చెప్పవచ్చు. చివరిగా చిన్న ప్రశ్న సార్, ఇందాక మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. అంటే అతను పుట్టినరోజు పుణ్యకార్యాలు ఒక మనిషిగా హ్యూమానిటీని ప్రదర్శిస్తారు ఎవరైనా, కానీ ఒక నరహత్య చేయడానికి ప్రేరేపించబడ్డ అతని నైజాన్ని, స్వభావాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే అది సహజంగా నేరస్తులకు ఉండే స్వభావం. మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. ఇదే అనంతబాబు ఎమ్మెల్సీ ఇప్పటి వరకు 17 కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్స్. 17 కేసెస్ ఆయన మీద రిజిస్టర్ అయిన కేసెస్ ఉన్నాయి పెండింగ్ లో. అందులో మహిళల మీద అత్యాచారం కేసులు కూడా ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, వాటిని కూడా ఇప్పుడు పైకి తీయవలసిన అవసరం ఉంది. అది కూడా జరగాలి అని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.